ఒక ప్రతిన పట్టాడు అంటే దృఢంగా దానికి కట్టుబడి ఉంటాడు. నేను రాజ్యం స్వీకరించను, 14 ఏళ్ల తర్వాత తిరిగి వస్తాను, వనవాసం చేస్తానని వెళ్ళిపోయాడు. రాముడు వెళ్ళిపోగానే భరతుడు వెళ్ళాడా లేదా వెనకాల? మామూలుగా వెళ్ళలేదండి, సైన్యంతో సహా వెళ్ళాడు. ఎందుకంటే సైన్యం కూడా నా వెనకాల ఉంది. ఎందుకంటే సైన్యం వెనకాల లేకపోతే సైన్యం మద్దతు భరతుడికి లేనట్టు లెక్క. ఆ దృఢవ్రతం అంటే ఎలా ఉంటుంది అంటే, ఆయన కాదన్నాడు, రాజ్యం వద్దన్నాడు, వెళ్ళిపోయాడు. తర్వాత భరతుడు వెళ్ళాడు, సైన్యంతో సహా వెళ్ళాడు. ఎందుకని సైన్యం మద్దతు కూడా ఉంది. మళ్ళీ నేను ఒక్కడనే అంటున్నాను అనుకోగలరు. ఇంకా కాదు, ముఖ్యంగా కైకేయిని తీసుకుని వెళ్ళాడు. ఎందుకంటే మరి కోరింది ఆవిడే కదా. అదేమిటి భరత, నువ్వు వచ్చావు కానీ మీ అమ్మకి ఇష్టం లేదు కదా, మళ్ళీ అక్కడ వస్తే ఆవిడ అన్నంలో విషం పెట్టేస్తుందయ్యా, ఎందుకు వచ్చిన గొడవ అంటాడేమో అని కైకేయిని తీసుకుని వచ్చా. అప్పటికే దశరథుడు చనిపోయాడు. కైకేయి కూడా పాపం ముసుగు కప్పుకొని వచ్చి రామచంద్రమూర్తిని అడిగింది, నేను తప్పు చేశాను, మాత్సర్యానికి లోనయ్యాను, నా కొడుకు రాజైతే బాగుండు అనుకున్నాను, అంతేకాదు నిన్ను వనవాసానికి వెళ్ళమండం మరీ దోషం కదా, ఎందుకు వెళ్ళమన్నానంటే రామచంద్ర, ఆయన నీకు రావాల్సిన రాజ్యం ఆయనకు వస్తే నువ్వు ఊరుకోలేవు కదా, ఏదో పొల్లెడతావు కదా అక్కడ, అందుకని 14 ఏళ్ల పాటు దూరంగా ఉంటే ఈలోపు ఆ పథకం ఈ పథకం రకరకాల పథకాలు పెట్టేసి మొత్తం మీద సెటిల్మెంట్ అయిపోవచ్చు స్థిరంగా. అందుకని కైకేయి పథకం కూడా ఏమిటంటే సకల జన సంక్షేమ పథకం అనోడు పెట్టేస్తే శుభ్రంగా ఓట్లన్నీ భరతుడికి పడిపోతాయి. రాముడు 14 ఏళ్ళు కాదు, 140 ఏళ్ళ తర్వాత వచ్చినా సరే రావద్దనే చెబుతారు. అంటే ఇప్పుడు రాజకీయాలకు మూలం అక్కడ ఉంది, గమనించండి. కానీ అప్పుడు ధార్మిక రాజకీయాలు నడిచాయి. అప్పుడు ధార్మిక రాజకీయాలు నడిచాయి. దేశం బాగుండాలి, దేశం బాగుండాలి, వ్యక్తులు బాగుపడ్డం కాదు కావలసింది. అదే రాముడిలో లక్షణం అంటే. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతక. అందుకని భరతుడు వచ్చినా సరే, బతిమాలినా సరే, నువ్వు రాకపోతే నేను తిరిగి వెళ్ళను అన్నా సరే, కైకేయి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నా సరే, అంతేకాదు వశిష్ఠ మహర్షి కూడా చెప్పాడు, కూడా వచ్చాడు ఆయన, రామా మొహమాట పడకు, తప్పేమీ లేదు, ధర్మశాస్త్రం ప్రకారం కూడా ఎవ్వరు నీకు వనవాసం విధించారో వారే వచ్చారు కదా, అందుకని శాస్త్రం కూడా ఒప్పుకుంటుందయ్యా, శాస్త్రదోషం అనుకుంటా. మహర్షి మీ మాట కాదంటున్నందుకు నన్ను మన్నించండి, మీరు బ్రాహ్మణులు, ఋషులు, మేము రాజకీయ నాయకులు, మేము ధర్మంగా ఉండాలి. అంటే దేశంలో అందరికంటే రాజకీయ నాయకులు ధర్మంగా ఉంటేనే దేశం బాగుంటుంది. ఖచ్చితంగా మనం ఆలోచించాలి. అందుకని రాముడు తాను నాయకుడు కాబట్టి స్పష్టంగా భరతుడికి చెప్పాడు, నేను తిరిగి వచ్చే ప్రశ్న లేదు, ఇదంతా ఓ నాటకం అయిపోతుంది భరత, నీకు తెలియదు, ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి, 2 నెలలు కాకుండా వెనక్కి వస్తే అర్థమేముందయ్యా, అందుకని వద్దు అని దృఢవ్రతగా తన వ్రతానికి తాను కట్టుబడి భరతుడిని పంపించాడు. ఇక గత్యంతరం లేక ఆయన, నీ పాదుకలు ఇవ్వయ్యా అంటే, తాను అడవులలో నడవడం కష్టమని తెలుసుండు కూడా తమ్ముడు కోరిన ఆ చిన్ని కోరిక తీర్చాలన్న ఉద్దేశంతో తాను తొడుక్కున్న పాదుకలు ఇచ్చేశాడు. పాదుక పట్టాభిషేకం అప్పుడే జరిగిందండి. అది రామాయణ కథ, అది రామాయణ కథ. ఆ భరతుడు కూడా ఎంత గొప్ప దృఢవ్రతుడు అంటే ఆయన గురించి కూడా ఓ మాట చెప్పుకోవాలి. ఈ పాదుకలు సింహాసనం మీద పెట్టి తాను కింద కూర్చుని పరిపాలన చేశాడండి. అంతేగాని నాయకుడు 14 ఏళ్ళు అప్పగించాడు కదా, మింగేద్దామని ప్రయత్నం చేయాల. ఇప్పటి రాజకీయాలకి అప్పటి రాజకీయాలకి తేడా అదే. ఇప్పుడు పీఠాన్ని ఎవరికైనా అప్పగించడానికి కూడా నాయకులు కంగారు పడతారు, ఎందుకంటే మళ్ళీ వచ్చేసరికి ఉండదేమో అని బెంగ. అప్పుడు ఆ బెంగ లేదండి. భరతుడు ఎంత మంచివాడు అంటే ఆయన సింహాసనం మీద కూర్చోలేదు, పాదుకలు పెట్టాడు, కింద కూర్చున్నాడు, నేల మీదే పడుకున్నాడు. ఆయన భార్య మాండవికి కూడా మనం నమస్కారం చేయాలమ్మా, భర్త మార్గాన్ని అనుసరించింది, వచ్చింది నొక్కేయకుండా ఏంటి గొడవ అనలేదు. సీత మహారాణి కావాలి అంతే, నేను కాదని మాండవి నిశ్చయించుకుని భరతుడికి సహకరించింది. అందుకని సత్యవాక్యో దృఢవ్రతః.